దా దొంగలు పడినప్పుడు ఏడపోయారు బాగా తినేది తోటలోకి వెళ్ళి పడుకునేది వచ్చినప్పుడు ఏం చేయాలి అమ్మడి పడి పిక్కలు పట్టుకుని పీకాలా చికెన్ తెచ్చాడా ఏం పెట్టాడు గబగబ పరిగెత్తుకొని వస్తారా గేట్ సౌండ్ వినపడంగానే ఆడుకోండి హాయ్ అందరికీ నమస్తే నేను ఈరోజు మీకు పాతకాలం నాటి వంట మంచి రుచికరమైన వంట నేను చేసి చూపిస్తాను అండి ఏంటో తెలుసా అది మసాలా వంకాయ ఇది వరకు చాలా కాలం కింద కూడా చేసుకునేవాళ్ళు ఇప్పుడు కూడా అక్కడక్కడ పల్లెటూరులో చేస్తారు ఈ వంటకం కృష్ణా గుంటూరు జిల్లాలో చాలా ఫేమస్ అనమాట దీన్ని చక్కగా వంకాయ ఘాటు పెట్టి మసాలా కూర్చి చేసుకుంటారనమాట అంత బాగుంటుంది అనమాట అది ఈరోజు నేను మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఓకే ఇంకా ఆలస్యం ఎందుకు మసాలా వంకాయ కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయండి చూడండి 2 చెంచాల పచ్చెనపప్పు 2 చెంచాల మినపప్పు 3 చెంచాల ధనియాలు 2 ఇంచులు దాల్చిన చెక్క 4 లవంగాలు ఒలిసి పెట్టిన 15 ఉల్లిపాయ రెబ్బలు 3 చెంచాల పల్లీలు ఈ మాత్రం కొంచెం చింతపండు 1 చెంచా జీలకర్ర 2 చెంచాల గసగసాలు 2 చెంచాల తెల్ల నువ్వులు 2 ఉల్లిపాయలు 10 వంకాయలు ఇవండి మన మసాలా వంకాయ కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం ఈ వంకాయలు ఘాట్లు పెట్టుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుందాం అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా కోసి పక్కన పెట్టుకుందాం ఓకే ఈ నీళ్ళలో 1 చెంచా ఉప్పు వేసుకుందాం అండి ఇప్పుడు ఈ వంకాయలన్నీ చివర్లో ఇలా కట్ చేసుకుని చక్కగా ఘాటు పెట్టుకోవాలండి ముందు నుంచి చూసారా ఇలా వంకాయ మొత్తం ఓపెన్ చేయకుండా లాస్ట్ వరకు ఘాటు పెట్టకుండా ఇలా మధ్యన మాత్రమే ఇలా ఘాటు పెట్టుకుని ఈ ఉప్పు నీళ్ళలో వేసేసుకుందాం ఇలాగే అన్ని కాయలు కూడా ఘాటు పెట్టుకుని వేసేసుకుందాం ప్రతి వంకాయ కోసుకొని పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి రైట్ వంకాయలు కొయ్యడం అయిపోయింది కదా ఇప్పుడు ఈ 2 ఉల్లిపాయలని సన్నగా కోసుకోవాలి చూసారా ఈ విధంగా సన్నగా కోసుకొని కప్పులో తీసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి మసాలా దినుసులన్నీ వేపుకుందామండి అలాగే 2 రెమ్మలు కరివేపాకు కూడా తెంపుకుందాం ఓకే బా గుమ్మ వాసన వచ్చేస్తుందండి కరివేపాకు ఏమి లేదండి వీటన్నిటిని కూడా మసాలాలు చూపించే కదా ఒకదాని తర్వాత ఒకటి బాగా వేయించుకొని వీటన్నిటిని రోట్లో వేసి దంపేసుకుని ఒక మసాలా ముద్ద లెక్క చేసుకోవాలి పేస్ట్ కాదండి పేస్ట్ అంటే లూజ్ ఉంటుంది గట్టిగా ఉండే ముద్ద లెక్క చేసుకోవాలన్నమాట అందుకని ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేసి చక్కగా వేయించుకుంటా ఓకే కడాయి పెట్టుకుని ముందుగా 2 చెంచాలు నూనె వేసుకుందామండి ముందుగా పల్లీలు చెక్క లవంగాలు వేసేసుకుందాం పల్లీలు కాస్త వేగంగానే శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి అలాగే కరివేపాకు వేసుకుని ఒక్కసారి అలా కలుపుకొని కాస్త పసుపు నువ్వులు గసగసాలు ఉప్పు వేసుకుని ఒక్కసారి అలా బాగా కలిపేసుకుందామండి ఈ పల్లీలు ఇవన్నీ కరెక్ట్గా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు 70-80% వరకు బాగా మెత్తబడాలండి అప్పుడు వరకు కలుపుకుందాం చూసారా మసాలా దినుసులు మొత్తం ఉల్లిపాయలతో సహా వేగిపోయినాయి ఇప్పుడు కడాయి కింద పెట్టేసుకుందాం ఇదిగోండి చింతపండు కూడా ఇందులోనే వేసేసుకుని ఒక్కసారి అలా కలుపుకొని చల్లారి పెట్టుకుందాం ఇవి చల్లారే లోపు వంకాయ ఫ్రై చేసుకుందామండి కడాయిలో వంకాయలు ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోసుకుందామండి నూనె వేడెక్కగానే 5 వంకాయలు వేసుకుని వంకాయలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకుందామండి
చూసారా వంకాయలు మెత్తబడ్డాయండి. తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకో 5 వంకాయలు కూడా వేసుకుని ఇలాగే వేయించుకుని తీసి పక్కన పెట్టుకుందాం. ఓకే, ఇదంతా రోట్లో ఇలా వేసుకుని 2 చెంచాలు కారం వేసుకుంటున్నానండి. నా జన్మభూమి భూమి భూమి, నా జన్మభూమి ఎంతో అందమైన దేశము, నా ఇల్లు అందులోనే కమ్మని ప్రదేశము. నసామిరంగ హోయ్ హోయ్ నసామిరంగ, నసామిరంగ హోయ్ హోయ్ నసామిరంగ. నడిచే దారిలో నవ్వే పువ్వులు, శాంతి నాదాలతో ఎగిరే గువ్వలు, పచ్చని పంటలు వెచ్చని జంటలు, పచ్చని పంటలు వెచ్చని జంటలు, ఇదే నవభారతం హోయ్ హోయ్ నసామిరంగ. నా జన్మభూమి ఎంతో అందమైన దేశము, నా ఇల్లు అందులోనే కమ్మని ప్రదేశము. నసామిరంగ హోయ్ హోయ్ నసామిరంగ. మసాలా నలిగింది కదండి. ఇప్పుడు కాస్తంత కొత్తిమీర వేసుకుని ఒక్కసారి రోకల బండతో అలా అలా అనేసి ముద్ద చేసి ప్లేట్లో తీసేసుకుందాం. ఓకే, చూస్తున్నారు కదా, మసాలా ముద్ద అనేది ఇలాగే ఉండాలి, లూజ్గా మాత్రం ఉండకూడదండి. ఇప్పుడు ఈ మసాలా ముద్దని ఈ అన్ని వంకాయల్లోకి పట్టించేటివేనండి. ఇంత మించి వేరే ఏం లేదండి. చూడండి నేను ఎలా పెడతానో. మనం వేయించినప్పుడు వంకాయ లోపల కూడా ఇలా చక్కగా వేగుద్ది అనమాట. చక్కగా ఇలా చేసుకుని పొడవుగా దీన్ని చక్కగా ఇలా పెట్టి ఇలా నొక్కేయాలన్నమాట. వంకాయ మొత్తం ఈ మసాలాతో నిండిపోవాలా. ఇలా పెట్టుకుంటే తినేటప్పుడు జమారే అంటుంది అనమాట. ఇలా పెట్టుకుని చూసారా, ఇది పొజిషను, ఇలా పెట్టుకోవాలన్నమాట వంకాయ అనేది. అది ఇలా ప్రతి వంకాయకి కూడా మసాలా అంతా చక్కగా ఇలా వంకాయ నిండుగా నింపుకొని చక్కగా ఇలా పెట్టుకుంటే భలే బాగుంటుంది అనమాట. వంకాయ కూడా చక్కగా ఏగుద్దండి. ఇలా నేను వేపినట్టు కనుక వేపుకుంటే లోపల కూడా పచ్చి అనేది లేకుండా బ్రహ్మాండంగా వేగుద్ది అనమాట. అంతే, ఇలా చేసుకోవడమే, చాలా సింపుల్ అనమాట. నేను క్యాటరింగ్ చేసేటప్పుడు అండి, ఎక్కువ కదా క్యాటరింగ్ అంటే కనీసం 30-40 కిలోలు వంకాయలు చేసేవాళ్ళం. ఒక 20 మంది ఆడవాళ్ళు అంతా అట్ట పనిచేసేవాళ్ళు చుట్టూ కూర్చునేవాళ్ళు అండి. మేము ఇలా వంకాయలు వేపేసి ఇలా పెట్టేవాళ్ళం. ఈ లోపల ఈ మసాలా ముద్ద రెడీ చేసి ఇచ్చేవాడు అనమాట. తలో ప్లేట్లో ఇలా వేసుకుని వంకాయలు అందరూ ఇలా పెట్టుకుంటా మసాలా అంతా వంకాయల నిండా ఇలా కూర్చేసి పెద్ద ప్లేట్లో రౌండ్గా డిజైన్లకు పెట్టేవాళ్ళండి. ఆ సర్వ్ చేసే బాయిల్ వచ్చేసి ఒక మనిషి ప్లేట్ పట్టుకోవాలండి. ఒక మనిషి ఇట్లా వంకాయలు ఊడిపోకుండా చక్కగా కాడతో పట్టుకొని తీసి ప్లేట్లోకి తినేవాళ్ళకి సప్లై చేసేవాడు అనమాట. నాకు అప్పుడు క్యాటరింగ్ చేసిన రోజులన్నీ గుర్తొస్తున్నాయండి. దీన్ని చాలామంది పూర్ణం వంకాయ కూడా అని కూడా అంటారండి. మసాలా వంకాయ అనొచ్చు, పూర్ణం వంకాయ అనొచ్చు. ఇలా కూర్చుకుంటాం కాబట్టి చాలామంది, కొంతమంది పల్లెటూరు ఇప్పటికీ కూర్చుడు వంకాయ అంటారు. కూర్చుడు వంకాయ అంటే మసాలాని ఇలా దీని లోపల పెట్టడాన్ని కూర్చడం అంటారనమాట. కూర్పుడు వంకాయ కూడా అని అంటారు. దీన్ని 3 రకాలుగా పిలుస్తారండి. నేనైతే ఇప్పుడు మసాలా వంకాయ అన్నాను. చాలామంది దీన్ని పూర్ణ వంకాయ అంటారు. ఎక్కువ అన్ని రకాలుగా పిలుస్తారండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుచుకుంటారండి. అదే అండి, చూసారా ఎలా పెట్టేశారో. మసాలా మొత్తం వంకాయలకి పెట్టేసి ఇలా చక్కగా పేర్చుకున్నాం కదా. వీటిని మనం తినేటప్పుడు 2 వంకాయలు పెట్టుకుని చక్కగా వేడివేడి అన్నం వేసుకుని ఇంత నీచుక్క వేసుకుని తింటే ఎలా ఉంటుందండి. అబ్బా, అమృతం అని అంటారు. మీరు కూడా తప్పనిసరిగా నేను ఎలా చేశానో మీరు కూడా అలాగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, వివాహ భోజనంబు విందైన వంటకంబు వియ్యాల వారి విందు హహ నాదే ముందు. ఆహా, చూసారా ఎంత నైస్గా ఉన్నాయో వంకాయలు. నేనైతే 3 పెట్టుకుంటానండి. ఓయ్ అది ముందు వంకాయ తిని చూద్దామండి. ఆగలేకపోతున్నా ఇందాడి నుంచి. అబ్బా, అమోఘమైన రుచి అండి. సూపర్. ఉప్పు కారం టేస్ట్ మాత్రం అదర్స్. మసాలా ఉందండి టేస్ట్ అసలు
జంపర్ మే బంపర్, అల్లాడింది మసాలా మాత్రం. ఇదిగోండి కొద్దిగా మసాలా మిగిలింది, దీన్ని అన్నంలో ఇలా కలుపుకొని ఇంకా కొంచెం వంకాయలు కొద్దిగా తీసుకుని చక్కగా మజ్జిగ పట్టుకొని ఇలా తెంపితే ఊడొచ్చేస్తుంది. దాన్ని ఇలా మసాలాతో సహా ఇలా ముద్దగా పెట్టుకొని ఈ వంకాయని ఈ అన్నాన్ని మూసేసి ఇప్పుడు తినాలి దీన్ని. వారే వా, సూపర్ టేస్ట్. ఇలా పెట్టుకుని రెండవ ముద్ద కూడా లేపేద్దామండి. ఒరే వెంకటేశు, ఏం వండావరా? వెంకటేశ్ అంటే ఎవరు అనుకున్నారండి? నేనేనండి, నా పేరు వెంకటేశు. అంత రుచి ఉందన్నమాట. పందెం పెట్టుకుని ఇలా అన్నం కాడ కూర్చుంటే మాత్రం ఒక్కొక్కళ్ళు 5-6 వంకాయలు ఈజీగా తినేయచ్చు. ఇప్పుడు నేను 2 తినేసి చూసారా? నా వెనక మా వాళ్ళు ఉన్నారండి, అన్నీ నేదేంటి చూసావా, అన్నీ లాగిచ్చేసాడు అనుకుంటారు. అందుకని నాకు ఈ వయసులో 3 వంకాయలు ఎక్కువ. ఇప్పుడు ఈ అన్నంలోకి నేతి చుక్క తగిలిచ్చి చాలడోయ్. ఆహా, జమారే, టేస్ట్ మాత్రం అదర్స్. బ్యాచిలర్స్ మీరు కూడా ట్రై చేయొచ్చు, సూపర్గా ఉండదు అనమాట. సింపుల్ అనమాట. చూశారు కదా నేను ఎంత సింపుల్గా చేశానో. మసాలా ఒకటి వేయించుకొని ముద్ద చేసుకోవటమే, వంకాయలలో వేపుకొని ముద్ద పెట్టి లాగిచ్చేయటమే. చాలా సింపుల్ వంట అనమాట ఇది. ఎంతో పాతకాలం నాటి వంట. ఆ రోజుల్లో ఇప్పుడు వంకాయకి అప్పుడు వంకాయకి టేస్ట్ కూడా తేడా ఉంది. ఆ రోజుల్లో వంకాయలు పెట్టుకుని ఇలా తింటుంటే ఉండేదండి. ఫంక్షన్ నడుస్తుంటే నాకు వంకాయదా ఇదే ఉండేది పాత రోజుల్లో. నిజంగానండి, నేను నిజం చెప్తున్నాను. నేను క్యాటరింగ్ చేసేటప్పుడు అలా ఉండేది. ఈ కూర టేస్ట్ కానీ ఈ కూర మహిమ అంటే మసాలా మహిమ అలా ఉంటుందన్నమాట. మీరు కూడా చేసుకుని ట్రై చేసి తిని చూడండి. ఓకే, నేను ఊరుతుంటే చూసి ఉండలేక డాడీ ఒక ముద్ద పెట్టానాడు మా తేజ. ఒక్క ముద్ద పెట్టా అంటే మీ కెమెరామ్యాన్ అండి, ఒక్క ముద్ద పెట్టాను. ఎలా ఉంది తేజ టేస్ట్? జంపర్ మే బంపర్. గది లెక్క అలా ఉండాలి మరి. లాస్ట్ ముద్ద అండో ఇక తుడుచుకుని తినేస్తున్నాను. ఈ వంటకాన్ని మీరు తప్పకుండా ట్రై చేయాలండి. చాలామంది మర్చిపోతున్నారు మన పాతకాలం నాటి వంటలు. అన్నీ గుర్తు తెచ్చుకోండి. నాకు గుర్తు తెచ్చుకోండి. అప్పుడప్పుడు నేను ఇలా చేసి చూపిస్తాను. తప్పకుండా ట్రై చేసుకోండి. పాత వంటకాలను మర్చిపోవద్దు, పాత బంధుత్వాలను విడిచిపెట్టవద్దు. అందరూ అందుబాటులో ఉండాలి, అందరూ అన్యోన్యంగా ఉండాలి. ఓకే, నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.